హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మేము వాళ్ళని బాగా వేడుకున్నాము. అదేవిధంగా ఉండమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి గమనించండి. రెండిట్లో మనం వేడుకోవడం అనే వర్డ్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, అతను రెండో అవకాశం కోసం వేడుకున్నాడు. అంటే సెకండ్ ఛాన్స్ కోసం వేడుకున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హీ బెగ్డ్ ఫర్ ఏ సెకండ్ ఛాన్స్. హీ బెగ్డ్ అంటే అతను వేడుకున్నాడు. ఫర్ ఏ సెకండ్ ఛాన్స్ అంటే రెండో అవకాశం కోసం. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు తుఫాను సమయంలో సహాయం కోసం వేడుకున్నారు. అంటే తుఫాను వస్తున్నప్పుడు సహాయం కావాలని వేడుకున్నారు అని. దీన్ని ఇంగ్లీష్లో దే బెగ్డ్ ఫర్ హెల్ప్ డ్యూరింగ్ ద స్టార్మ్. దే బెగ్డ్ ఫర్ హెల్ప్ అంటే వాళ్ళు సహాయం కోసం వేడుకున్నారు. డ్యూరింగ్ ద స్టార్మ్ అంటే తుఫాను సమయంలో అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను దయ కోసం వేడుకున్నాడు అనేదాన్ని హీ బెగ్డ్ ఫర్ మెర్సీ. హీ బెగ్డ్ అంటే అతను వేడుకున్నాడు. ఫర్ మెర్సీ అంటే దయ కోసం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె క్షమించమని వేడుకుంది. అంటే ఆమెని క్షమించమని వేడుకుంది అని. సో దీని ఇంగ్లీష్లో షీ బెగ్డ్ ఫర్ ఫర్గివ్నెస్. షీ బెగ్డ్ ఫర్ ఫర్గివ్నెస్ అంటే ఆమె క్షమించమని వేడుకుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు అతనిని పునఃపరిశీలించమని వేడుకున్నారు. వాళ్ళు అతనిని పునఃపరిశీలించమని వేడుకున్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో దే బెగ్డ్ హిమ్ టు రీకన్సిడర్. దే బెగ్డ్ హిమ్ అంటే వాళ్ళు అతనిని వేడుకున్నారు. ఎందుకు? టు రీకన్సిడర్. టు రీకన్సిడర్ అంటే పునఃపరిశీలించడం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఉండమని నేను వేడుకుంటున్నాను. ఉండమని వేడుకుంటున్నాను అనేదాన్ని ఐ బెగ్ యూ టు స్టే. ఐ బెగ్ యూ టు స్టే అంటే మీరు ఉండమని నేను వేడుకుంటున్నాను అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, మేము వాళ్ళని బాగా వేడుకున్నాము అనేదాన్ని వి బెగ్డ్ దెమ్ ఎ లాట్. వి బెగ్డ్ దెమ్ అంటే మేము వాళ్ళని వేడుకున్నాము. ఎ లాట్ అంటే బాగా. సో ఈ విధంగా మనం వేడుకోవడం అనే వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నా హోంవర్క్లో నాకు సహాయం చేస్తుంది ఆమెనే. అదేవిధంగా నేను చెబుతున్నది దీని గురించే. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీకు సహాయం చేయగలిగేది ఆమెనే. అంటే మీకు సహాయం చేసేది ఆమె చేయగలదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ద వన్ హూ కెన్ హెల్ప్ యూ. షీ ఈజ్ ద వన్ అంటే ఆమె. హూ కెన్ హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేయగలిగేది. అదేవిధంగా నెక్స్ట్ వన్, సమాధానం తెలిసింది అతనికే. సమాధానం తెలిసింది అతనికే అనేదాన్ని హీ ఈజ్ ద వన్ హూ నోస్ ది ఆన్సర్. హీ ఈజ్ ద వన్ అంటే అతనే. హూ నోస్ ది ఆన్సర్ అంటే సమాధానం తెలిసింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అలంకరణ బాధ్యత వహించేది వాళ్ళే. అంటే అలంకరించేది వాళ్ళే అని చెప్పాలనుకున్నప్పుడు దే ఆర్ ది వన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెకరేషన్. దే ఆర్ ది వన్ అంటే వాళ్ళే. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెకరేషన్ అంటే డెకరేషన్ చేసేవాళ్ళు అంటే అలంకరించే వాళ్ళు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ముందు కాల్ చేసింది అతనే. అంటే ఇలా చెప్తుంటారు కదా. అంటే ఫస్ట్ అతనే కాల్ చేశాడు, తర్వాత నేను చేశాను, ఈ విధంగా అనమాట. సో దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ ద వన్ హూ కాల్డ్ ఎర్లియర్. హీ ఈజ్ ద వన్ అంటే అతనే. హూ కాల్డ్ అంటే ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు. ఎర్లియర్ అంటే ముందుగా అంటే అతనే ముందుగా కాల్ చేశాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను చెబుతున్నది దీని గురించే. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ది వన్ ఐ వాస్ టెలింగ్ యూ అబౌట్. దిస్ ఈజ్ ది వన్ ఐ వాస్
టెలింగ్ యూ అబౌట్ అంటే దీని గురించి నేను చెబుతున్నది అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నా హోంవర్క్లో నాకు సహాయం చేస్తుంది అతనే అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ మీ విత్ మై హోంవర్క్ అంటే నా హోంవర్క్లో నాకు సహాయం చేస్తుంది అతనే అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో హూ ద హెల్ ఆర్ యూ, హూ ద హెల్ ఆర్ యూ అంటే ఎవరు నువ్వు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏం తిన్నావు నువ్వు, ఏం తిన్నావు నువ్వు అనేదాన్ని హూ ద హెల్ హ్యావ్ యూ ఈటెన్, హూ ద హెల్ హ్యావ్ యూ ఈటెన్ అంటే ఏం తిన్నావు నువ్వు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏం చేసావు నువ్వు, ఏం చేసావు నువ్వు అనేదాన్ని హూ ద హెల్ హ్యావ్ యూ డన్, హూ ద హెల్ హ్యావ్ యూ డన్ అంటే ఏం చేసావు నువ్వు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేదాన్ని వేర్ ద హెల్ ఆర్ యూ గోయింగ్, వేర్ ద హెల్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరిని ఆహ్వానించావు నువ్వు, ఎవరిని ఆహ్వానించావు నువ్వు అని అడగాలనుకున్నప్పుడు హూ ద హెల్ హ్యావ్ యూ ఇన్వైటెడ్, హూ ద హెల్ హ్యావ్ యూ ఇన్వైటెడ్ అంటే ఎవరిని ఆహ్వానించావు నువ్వు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరిని కలిసావు నువ్వు, ఎవరిని కలిసావు నువ్వు అనేదాన్ని హూ ద హెల్ హ్యావ్ యూ మెట్, హూ ద హెల్ హ్యావ్ యూ మెట్ అంటే ఎవరిని కలిసావు నువ్వు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు అని అడగాలనుకున్నప్పుడు వాట్ ద హెల్ డూ యూ వాంట్, వాట్ ద హెల్ డూ యూ వాంట్ అంటే ఏం కావాలి నీకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అనేదాన్ని వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు. ది లాస్ట్ వన్, ఏం తింటున్నావు నువ్వు, ఏం తింటున్నావు నువ్వు అనేదాన్ని వాట్ ద హెల్ ఆర్ యూ ఈటింగ్, ఈటింగ్ అంటే తినడం, వాట్ ద హెల్ ఆర్ యూ ఈటింగ్ అంటే ఏం తింటున్నావు నువ్వు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు. If you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.